education, which character is formed, the knowledge is increased, the strength of mind is expanded, then only one can stand one's own feet అనేవారు. నా దేశం బాగుండాలంటే, నా జాతి బాగుండాలంటే ఈ దేశంలో డాలర్ల చదువు కాదు, డబ్బు చదువు కాదు, డబ్బు సంపాదించి పెట్టే చదువు కాదు, సంస్కారముతో కూడిన విద్య, తల్లిదండ్రులు పూజించే విద్య, గురువులు గౌరవించే విద్య, సమాజాన్ని ప్రేమించే విద్య ఈ దేశానికి కావాలి అన్నారు ఆయన. అలాంటి చదువు భగవాన్ సత్యసాయి బాబా గారు అందించారు. అలాంటి చదువు ఈ రోజు రామకృష్ణ మిషన్స్ అందిస్తున్నారు. అలాంటి చదువు చిన్మయ మిషన్స్ ఈ రోజు ఇస్తున్నారు. ఈ రోజు మనం అటువంటి సంస్కారంతో కూడిన స్కూల్స్ మనం పెట్టలేక ప్రతి మండలంలో కూడా క్రైస్తవులు చొరబడి సెయింట్ స్కూల్స్ పెట్టి మన బిడ్డలకి పొట్టు గాజులు కూడా తీసేసి పరాయి మతాన్ని వారి చొప్పిస్తూ, పరాయి మతాన్ని వారికి నింపుతూ, బైబిల్ వాక్యాలు చెప్పి తల్లిదండ్రులు హిందుత్వాన్ని దూరం చేసేస్తూ ఉన్నారు. కాబట్టి ఓ భక్తులారా, ఓ హిందూ బంధువులారా, మీ అందరూ కూడా మన ఆశ్రమంలో కూడా ఒక మంచి ఇంగ్లీష్ మీడియంతో, దానితో పాటుగా ఈ రోజు ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ లో చెప్పేటటువంటి సెంట్రల్ సిలబస్ తో పాటుగా ప్రతిరోజు ఒక సంస్కృతం, ఒక రామాయణ, భారత భాగవతాలు నేర్పేటటువంటి ఒక పీరియడ్ పెట్టుకొని